ఇక మరోవైపు జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా తను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం లేకుండా మరోసారి మళ్లీ అమరావతిపై కామెంట్స్ చేశారు. ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల సోదాలతో పాటు ఇక వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల్ని కూడా ఆయన ప్రదర్శించారు. అయితే ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన రిలీజ్ చేశారు. దీంతో మరింతగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణరాజు. అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. అమరావతి అనేది రాజధాని, ఎవరికీ సందేహం లేదు. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా రెండో స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే, అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే, అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. వీటి సారాంశం ఏంటంటే, బుక్కే కాల్ గర్ల్ ఇన్ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ 24/7 ఇట్లాగనమాట. అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా? అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి? ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదా మహారాష్ట్రలో ఉన్న అమరావతి లేదా ఇంకో రాష్ట్రంలో ఉన్న అమరావతి అనేది పక్కన పెడితే, అమరావతి అనేది మనకు దేవతల రాజధానిగా భావిస్తున్నప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు? మూడవ మీకు పేపర్ కటింగ్ ఏంటంటే, ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త. ఈ వార్త సారాంశం ఏంటంటే, రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం కలకలం రేపుతోంది. హైటెక్ వ్యభిచారంపై పోలీసు వర్గాల నిఘా. ఇది ఎక్కడండి? ఇది రాజధాని ప్రాంతంలో. నేను చెప్పింది ఏంటి? రాజధాని పరిసర ప్రాంతాల్లోని నేను చెప్పాను అక్కడ. తర్వాత ఇది మరో ముఖ్యమైన క్లిప్పింగ్. ఇది డక్కన్ క్రానికల్లో వచ్చింది. ఒకసారి చూడండి. అది ఈ డక్కన్ క్రానికల్ సారాంశం ఏంటంటే, ఈ పత్రిక ఇచ్చిన వ్యవస్థ సారాంశం అంటే, అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్. అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు, మానవ అక్రమం అంటే సహజంగా మహిళల గురించి, అక్రమ రవాణాకు కేంద్రంగా అనలేదండి. క్యాపిటల్, సెంట్రల్ అని చెప్పి అనలేదు. అక్కడ క్యాపిటల్ అన్న మాట వాడారు. అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు రాజధానిగా మారింది అన్నది ఈ పత్రికలో వచ్చిన వార్త యొక్క సారాంశం. అయితే ఈ వార్త వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎవరూ కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు. అమరావతి రాజధానిలో మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్తే ఎవరు
అసలు నా గురించి పట్టించుకోలేదు. కానీ నేను ఇంచుమించు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పంటే మాత్రం దాని మీద దుమారం చెలరేగింది. అలాగే ఇంకొకటి, ఇది హ్యాన్స్ ఇండియాలో వచ్చిన కథనం. ఈ కథనం సారాంశం ఏంటంటే, పోలీస్ బస్టెడ్ సెక్స్ ర్యాకెట్ ఇన్ అమరావతి. అమరావతిలో ఈ సెక్స్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు, 3 అరెస్టు చేశారు. అంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి హ్యాన్స్ పత్రిక గతంలోనే ప్రచురించింది. దీనికి సంబంధించి ఇది 2024 సర్వే, జాతీయ సర్వే. దీని ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రైట్, కృష్ణంరాజు తన వ్యాఖ్యలను ఇంకా సమర్థించుకుంటున్నారు. ఒక వీడియోను కూడా ఆధారాలతో సహా